కోనసీమకే ప్రత్యేకం ప్రభలండి. అవి చాలా బరువుగా ఉంటాయి. అటువంటి ప్రభలనండి భుజాలకు ఎత్తుకుని నదీపాయలు దాటుకుంటూ కోనసీమ కొబ్బరి తోటల్లో 11 ప్రభలు అంటే ఏకాదశ రుద్రులు జగ్గన్న తోట అనే ప్రదేశంలో సమావేశం అవుతారండి. మహాశివుడి ప్రతిరూపంగా ప్రభలని అక్కడికి చేరుస్తారనమాట. ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర వేడుకగా కూడా జరపడం చాలా చాలా సంతోషకరం కదండి. ఆ ఏకాదశ రుద్రులు ఏం చేసిన దేవాలయాలు చూసే అదృష్టం కలగడం మా అదృష్టం అండి. ఇవ్వండి ఆ లిస్టు. ఏకాదశ రుద్రులు అని 11 దేవాలయాల ఈ యాత్రని కొవ్వూరు బస్ డిపో వారు ప్రతి కార్తీక మాసంలోనూ ఏర్పాటు చేస్తున్నారండి. బస్ టికెట్ రేటు 400 రూపాయలు అయ్యింది మాకు. అందరం ఇలాగా చక్కగా బస్సులో ప్రయాణం చేస్తూ శివనామస్మరణ చేసుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించిందండి. ఉదయం 6 గంటలకే మా యాత్ర మొదలైందండి. ఏకాదశ రుద్రులు కొలువై ఉన్న ఆ దేవాలయాలు ఒకే రోజు దర్శించుకోగలగడం మన అదృష్టం అండి. ఈరోజు ఆ యాత్ర విశేషాలన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. మొదటగా వ్యాఘ్రేశ్వర స్వామి, ఈయనే ఏకాదశ రుద్రులకి మెయిన్ అనమాట అండి. ఆ దేవాలయం ఇది వ్యాఘ్రేశ్వరం అని. ఈ స్వామిని విశ్వేశ్వర రుద్రుడు అని పిలుస్తారు. ఇదిగోండి సెంటర్లో ఉన్నది వ్యాఘ్రేశ్వరం అండి. చుట్టూ వరుసగా వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, నేదునూరు, మొసలపల్లి ఇలా వస్తాయన్నమాట అండి ఊరి పేర్లు. నేను అదే ఆర్డర్లో మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ మొసలపల్లి అనే చోట జగ్గన్న తోట అనే ప్రదేశంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమయ్యి ఈ దేశకాల పరిస్థితులు ఇవన్నీ కూడా చర్చించుకుంటారటండి. అందుకని చెప్పేసి కోనసీమలో సంక్రాంతికి వచ్చే కనుమ రోజున ఈ ఏకాదశ రుద్రులు సమావేశమయ్యే ప్రభల తీర్థం అంటే జగ్గన్న తోట ప్రభల తీర్థం చాలా ఫేమస్. సెంటర్ పాయింట్లో ఉన్న వ్యాఘ్రేశ్వర స్వామి చుట్టూ ప్రభలాగా ఉంది చూసారా, ఇదేనండి ప్రభ అంటే. అంటే కాటను వస్త్రాలతోటి, నెమలి పించాలతోటి, వెదురు బద్దలతోటి తయారు చేస్తారు. ఈ ప్రభలన్నీ అంటే ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క ప్రభ చొప్పున మొత్తం 11 ప్రభలు జగ్గన్న తోటలో ఒక కొబ్బరి తోటలో సమావేశం అవుతాయి అన్నమాట అండి. అదంతా కూడా పెద్దపురం రాజావారి సంస్థానం నాటి నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న వేడుకటండి. అటువంటి వేడుకకి సంబంధించిన దేవాలయాలు ఈరోజు మేము దర్శించుకోగలగడం, మీకు చూపించే అవకాశం నాకు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇక రెండవ దేవాలయం కూడా చూద్దాము. ఇరుసుమండ అనే గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఆనంద రామేశ్వర స్వామి త్రయంబకేశ్వర రుద్రుడు అని పిలుస్తారండి. ఇక మూడవ దేవాలయం నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి పేరుతోటి పిలుస్తారు. అలాగే త్రికాలగ్ని రుద్రుడు అంటారండి ఈయన. ఈ 11 మందిని కూడా ఏకాదశ రుద్రులు అని అంటారు కాబట్టి ఇలాగా మనకి పేరు చివర రుద్రుడు అని వస్తుందన్నమాట. ఈ దేవాలయాలన్నీ కూడా కొన్ని మళ్ళీ పునర్నిర్మించారండి. ఇది ఈ మధ్య కట్టినట్టున్నారు. అందుకని మనకి ఆ దేవాలయం ఇదంతా కూడా చక్కగా కొత్తగా కనిపిస్తుంది కదండి. స్వామిని కూడా చూపిస్తున్నాను. అంటే అన్ని చోట్ల స్వామిని చూపించడానికి వీలు కాలేదండి. కార్తీక మాసం కదా, చాలా రష్గా ఉంది. ప్రతి దేవాలయంలోనూ ప్రసాద వితరణలండి. ఉదయం బాదం పాలుతో మొదలైంది మాకు. ఇంకా అక్కడి నుంచి టీలు, టిఫిన్లు, భోజనాలు ఇవన్నీ. ఇక్కడ మొసలపల్లి అండి. ఈ మొసలపల్లిలో కొలువై ఉన్న స్వామి పేరు శ్రీ అనంత భోగేశ్వర స్వామి నీలకంఠ రుద్రుడు. ఇక్కడే మేము భోజనాలు చేసామండి. పెళ్లి భోజనంలాగా చాలా పదార్థాలతోటి రుచికరంగా వడ్డించారండి. తర్వాత మీకు 5వ రుద్రుల వారిని చూపిస్తున్నాను. కాకపోతే మా ప్రయాణంలో మేము మొదటగా చూసింది ఇక్కడ పుల్లేటుకుర్రు స్వామినేనండి. ఆ స్వామిని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలుస్తారండి. ఈయనను మహాదేవ రుద్రుడు అని అంటారు. 6వ రుద్రుడిని కాలాగ్ని రుద్రుడు అంటారండి. గంగలకుర్రు అని ఆ ప్లేసులో కొలువైందనమాట. మేము అందరం కూడా ఒక 50 మంది దాకా వచ్చామండి బస్సులో ప్రయాణం చేసి. మా అందరికీ కూడా ఈ దేవాలయాల్లో చక్కగా దర్శనం కలిగించడంతో పాటు వేద మంత్రాలతో ఆశీర్వచనం కూడా అందించడం మాకు చాలా తృప్తిగా అనిపించిందండి. శ్రీ భారతీ వీరేశ్వర స్వామి వారి పరిపూర్ణ సంపూర్ణ దేవాలయ ప్రాంగణం చూడండి చక్కగా ఎంత విశాలంగా ఉందో. అయ్యప్ప స్వామి భక్తులతోటి కార్తీక మాసం కావడంతో ఇలాగ మహిళా మండలు భక్తులు రావడం వీటితోటి చాలా రష్గా ఉందండి. ఈ ఏకాదశ రుద్రుల గుళ్ళు విశేషాలు, ఆ ప్రభల తీర్థం గురించి ఇదిగోండి కనిపించేది
రిపబ్లిక్ డే పెరేడ్కి ఢిల్లీలో ప్రదర్శించిన శకటం అండి. ఇలా శకటం ద్వారా ప్రదర్శించడంతో ఈ గుడుల విశేషాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయండి. అందుకనే వివిధ డిపోల వారు బస్సులు వేయడం, భక్తుల్ని తీసుకురావడం ఇవన్నీ జరుగుతూ వస్తుంది. కోనసీమ కొబ్బరి తోటల మధ్యలో ప్రయాణం కావడంతో అండి మనకి అటు ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి ఈ యాత్ర. ఇక 8వ ఏకాదశ రుద్రుడు పాలగుమిలోని శ్రీ శ్యామలాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి అండి. ఈ స్వామిని మృత్యుంజయ రుద్రుడు అని పిలుస్తారు. ఈ దేవాలయం పురాతనం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారండి. ఇక్కడ ఉపాలయంలో స్వామిని ప్రతిష్ఠించారనమాట. పునర్నిర్మాణానికి కొంత విరాళం కూడా సమర్పించానండి. తర్వాత 9వ ఏకాదశ రుద్రుడు కాలాగ్ని రుద్రుడు అండి. శ్రీ రాఘవేశ్వర స్వామి కొలువై ఉన్న మొక్కామల. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వ్యాఘ్రేశ్వరంలో ఉన్న దేవాలయాలు లిస్టుకి అంటే 1, 2, 3 వేసిన లిస్టుకి ఇక్కడ ఉన్న లిస్టుకి కొంచెం తేడా కనిపిస్తుందండి. మాకు కూడా వరుస క్రమంలో ఏం చూపించలేదు, బస్సులో అలా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ నేను మామూలుగా వ్యాఘ్రేశ్వరంలో ఉన్న ప్రకారం మీకు ఆ నెంబర్స్ వేసి చూపిస్తున్నాను. ఏమైనా దేవాలయాలు మాత్రం 11 అండి. ఆ 11 ఇవే. మీకు నెంబర్స్ కొంచెం అటు ఇటుగా అయినా అనేదా భావించకండి. ఇక 10వ రుద్రుడు సదాశివ రుద్రుడు కొలువై ఉన్న వక్కలంక వెళ్తున్నామండి. అసలు సిసలైన పల్లెటూరులా ఉందండి. కొబ్బరి తోటలు, వాటి మధ్యలో పెంకుటిళ్ళు. ఇవన్నీ గమ్మత్ ఏంటంటే ఈ దేవాలయానికి కూడా మనం పెంకుటింట్లోంచి వెళ్ళాలండి. లోపల దేవాలయం ఉంటుందన్నమాట అండి. ఈ పెంకుటిల్లు అంతా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిందట. వారి వంశీకులు కూడా ఇప్పుడు దేవాలయానికే ఈ పెంకుటింటిని ఇచ్చేశారండి. ఇక్కడ స్వామిని శ్రీ విశ్వేశ్వర స్వామి త్రిపురాంతక రుద్రుడు అని పిలుస్తారు. ఆ దేవాలయం, ఆ వెనకాల గుడి భలే ఉంది కదండి. ఎంత పెద్దగా ఉందో దేవాలయం. మాకైతే అలాగా ఉండడం చాలా చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించిందండి. అంటే ఇంట్లోంచి దేవాలయంలోకి వెళ్ళడం. మేము బస్సులో కూర్చున్న ఆ గుళ్ళు, ఆ విశేషాలు, ఆనాటి పురాణ విశేషాలు ఇవన్నీ కూడా మాకు కొవ్వూరు డిపో నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తున్న ఆయన చెప్పడంతో అండి మొత్తం ఆ విశేషాలన్నీ తెలుసుకుంటూ ఆ గుళ్ళు చూడటం ఇదంతా కూడా చాలా తృప్తిగా అనిపించింది. అందులోకి కార్తీక మాసం, ఆ కార్తీక మాసంలో ఇలాగ ఏకాదశ రుద్రులు కొలువై ఉన్న ప్రదేశాలు చూడటం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యామండి. ప్రభలు ఎలా ఉంటాయో ఇదిగోండి మధ్యలో ఉంది కదండి ప్రభ అని, చుట్టూ వెదురు బొంగులతోటి షేపు కింద చేసండి వస్త్రాలతోటి కడతారనమాట అండి. మధ్యలో మహాశివుడి ఉత్సవ విగ్రహం పెడతారు. ఇక 11వ రుద్రుడు కే పెదపూడి, దాన్నే కాపవరం పెదపూడి అంటారండి. మేనకేశ్వర స్వామి. ఇక్కడ రుద్రుడిని మహాదేవ రుద్రుడు అని పిలుస్తారు. ఆలయ గోపురం పైన మేనక విగ్రహం కూడా చెక్కి ఉంటుందటండి. ఇలాగా మొత్తానికి ఒకటే రోజు మొత్తం 11 దేవాలయాలు దర్శించుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది. ఈ ఏకాదశ రుద్రుల దేవాలయాల్లో ఆవునేతితోటి దీపాలు వెలిగించుకునే అదృష్టం కలగడం ఆ పరమశివుడి కటాక్షంగా అనిపించిందండి. ఉదయం 6 గంటలకి మొదలైన మా యాత్ర సాయంత్రం 5 అయ్యేటప్పటికి మొత్తం గుళ్ళు గోపురాలు అన్నీ చూడటం అయిపోయిందండి. మాకు డిపో వారు బోనస్గా అయినవల్లి వినాయకుడి దేవాలయానికి, అలాగే వానపల్లి పల్లాలమ్మ గుడికి కూడా తీసుకెళ్లారండి. శివనామ స్మరణ చేసుకుంటూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టామండి. హరహర మహాదేవ శంభో శంకర. కనుమ పండుగ రోజున కనుల పండుగగా జరిగే జగ్గన తోట ప్రభల వేడుకలు రాష్ట్ర పండుగగా జరుపుకోవడం, ఆ ప్రభల తీర్థం విశేషాలు, ఆ దేవాలయాలు ఇవన్నీ మీకు చూపిస్తూ కోనసీమ అందాలు కూడా చూపించడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.